స్వర్ణ డోర్ ఓపెన్ చేయి. అయ్యో అతను పడిపోయాడే, డోర్ ఓపెన్ చేయి. పడితే పడ్డాడులే అక్క, వాడే లేచి వెళ్ళిపోతాడు. దిగితే మనల్ని పడేసి కొడతారు. షటప్. ముందు డోర్ ఓపెన్ చేయి. వద్దన్నా వినకుండా కార్ డ్రైవ్ చేసావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావు. కాస్త మనిషిలా ప్రవర్తించు. తీ. అయ్యో దెబ్బలు తగిలినట్టున్నాయి. ఏంటి కార్ ఎక్కితే కళ్ళు కనబడవా? అడ్డదిడ్డంగా వచ్చి మా కార్కి తనే తగిలాడు. మమ్మల్ని కళ్ళు కనిపించట్లేదా అంటావే? స్వర్ణ నువ్వు మాట్లాడుకో. పదండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిద్దాం. డ్రైవర్ ఆ బండి తీసి పక్కన పెట్టు. ఏంటక్క ఇదంతా మనకు అవసరమా? వాడు రాంగ్ రూట్ లో వచ్చాడు. ఇప్పుడు రాంగ్ రైట్ అనే చర్చ కాదు ముఖ్యం, వైద్యం ముఖ్యం. డ్రైవర్ మన హాస్పిటల్కి తీసుకువెళ్దాం. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. అసలు మాట్లాడలేకపోతున్నాడు. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయంటారేం? ఉన్నవాళ్ళు కారు నడిపితే కళ్ళు మూసుకుపోతాయా? సారీ అండి. ఏదో ఏంటమ్మా సారీ? అలా అడ్డదిడ్డంగా కారు నడపడం ఏంటి? ఖర్చంతా మేం భరిస్తాం, బండి రిపేర్ చేయించిస్తాము. ఏంటండి అతను సడన్ గా వచ్చాడు, తప్పంతా మాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్క నువ్వేంటి అది చేస్తాం ఇది చేస్తాం అంటావు? మహా అయితే కేసు పెట్టుకుంటారు, పెట్టుకోమను అంతే. ముందు నువ్వు నోరు మొయ్. డ్రైవర్ సాయం పట్టు, కార్లో కూర్చోబెట్టండి. కారు ఎక్కించండి. డ్రైవర్ మేడం, ఇంట్లో ఏం చెప్పకు. చెప్పావో పనిలోంచి తీయించేస్తా. తెలిసినప్పుడు అదే తెలుస్తుంది. ఏదో ఒకటి చెప్పచ్చులే. అలాగే మేడం. డ్రైవర్. అమ్మగారు, సీతమ్మని రేడియో స్టేషన్ దగ్గర దించొచ్చావా? దించొచ్చానమ్మా. రేయ్ కారు తాళాలు ఇలా ఇవ్వు. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. ఇవ్వు తాళాలు. ఇవరా? దేనికి అతన్ని సడన్ గా ఉద్యోగం నుంచి తీసేయడం? అబద్ధాలు చెప్పాడు గనక. యాక్సిడెంట్ చేసి వచ్చింది గాక ఇలా జరిగిందమ్మా అని ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు గనక. అయినా వాణ్ణి ఉద్యోగంలో నుంచి తీసేస్తానంటే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? సీత రేడియో స్టేషన్కి వెళ్ళలేదు గనక, వీడు కారుతో గుద్దిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు గనక. చాలా ఈ కారణాలు ఇంకా క్లుప్తంగా వివరంగా విశదీకరించి చెప్పాలా? ఇతను యాక్సిడెంట్ చేశాడని అక్క ఫోన్ చేసి చెప్పిందా? అది నీ అక్క కదా, అదెందుకు ఫోన్ చేసి చెప్తుంది? యాక్సిడెంట్ చేసింది డ్రైవర్ కాదు. వీడు కాదా? మరి డ్రైవింగ్ ఎవరు చేశారు? కారు అక్క నడిపింది. వద్దన్నా వినకుండా నాకు నడపడం వచ్చని యాక్సిడెంట్ చేసింది. నో, సీతకు కారు నడపడం రాదు. నేను అదే అన్నాను, నీకు రాదక్కా అని. మీ బావ నేర్పాడు, బ్రహ్మాండంగా నడుపుతా అంటూ ఎవరినో గుద్దింది. అందుకే వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. కేసేమన్నా అవుతుందేమో, ఎక్కడ ఇరుక్కుంటానో అని అమ్మమ్మకి ఫోన్ చేసి ఉంటుంది. అది ఫోన్ చేయలేదంటున్నానుగా, డాక్టర్ ఫోన్ చేశాడు. మన వాళ్ళే యాక్సిడెంట్ చేశారని చెప్పాడు. బిల్లెందుకు వేయలేదని అనుమానం కదా, అందుకని వివరణ ఇచ్చాడు. అసలు సీత కారు నడపడం అనేది పచ్చి అబద్ధం. తనకు రానిది నచ్చనిది
పైగా ప్రమాదం అని తెలిసిన పనిని సీత చెయ్యను కాక చేయదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అది నువ్వు అబద్ధం అనుకో, పైగా బాగా అలవాటేగా. డ్రైవర్ నువ్వు చెప్పు, కారు అక్క నడిపిందా లేదా? చెప్పు. నేను అబద్ధం ఆడుతున్నాను అంటున్నారు, చెప్పు. అవునండి, సీతమ్మ గారే కారు నడిపారు. ఇప్పుడేమంటారు? నో అంటాను, పచ్చి అబద్ధం అంటాను. ఏంటి రఘు, ఏమైంది? నువ్వు డ్యూటీలో జాయిన్ అవుతానని వెళ్ళావు, వెళ్ళలేదా సీత? జాయిన్ అవ్వలేదా? అంటే అది రాణి డ్రైవింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది సీత? చేసి యాక్సిడెంట్ చేస్తావా? రేడియో స్టేషన్కి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్ళొస్తున్నావా? నేను కార్ నడపడం ఏంటి, యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఏమిటంటావేమిటే? నాకన్నీ తెలిసాయి గాని అసలు నువ్వు కారు ఎందుకు నడిపావు? నేను కార్ నడపలేదమ్మమ్మ గారు. నడిపావని మీ చెల్లెలు గారు అవునని డ్రైవర్ గారు చెప్తున్నారుగా. ఏంటే, నేనా నువ్వా కార్ నడిపింది? వద్దన్నా వినకుండా నడిపి పైగా నేను నడిపానంటావా? రేయ్, నిజం చెప్పు, ఎవరా కారు నడిపింది? అమ్మగారు, తప్పైపోయిందమ్మా, క్షమించండి. చిన్నమ్మగారు చెప్పమంటే చెప్పాల్సి వచ్చింది. పిల్లలుగా అన్నమ్మా, నా బతుకు మీద కొట్టకన్నమ్మా. రేయ్ లేరలే, పోతలకి ఏమే అబద్ధం ఆడింది కాక వాడి చేత కూడా అబద్ధం ఆడిస్తావా? యజమాని తప్పుడు పని చేసి పని వాళ్ళ సాయం తీసుకుంటే ఇక వాళ్ళు మన మాట ఎందుకు వింటారు? తప్పు చేసింది కాక ఆ తప్పు అవతల వాళ్ళ మీద నెడతావా? ఛీ, బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? చిచి, రోజు రోజుకి మరీ ఇలా తయారవుతున్నాయేమిటి? ఏం మాయరోగం వచ్చిందే నీకు? సీత చేసింది కేసు అవుతుందని భయపడి ఫోన్ చేసి ఉంటుంది అని కహానీలు చెప్తుంది, కహానీలు. అది నీ చెల్లెలు గారి బుద్ధి. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, తెలుసుకో సీత. నేరం నీ మీద వేసేసి తను తప్పించుకోవాలని చూసింది. పైగా పిల్లికి ఎలక సాక్ష్యమని వాడితో కూడా చెప్పించింది. తెగబడిపోయింది. షోకులు పిచ్చి బాగా ముదిరిపోయిందే నీకు. నీకు డ్రైవింగ్ కావాల్సి వచ్చిందా? డ్రైవింగు ఏ వద్దు, ముద్దు రాచిప్పల్లా ఇంట్లోనే కూర్చోవాలా? ఎంతసేపు నా మీద పడి ఏడవటం అలవాటైపోయింది అందరికి. అయినా కాస్త ఫ్యాషన్ గా ఉండేసరికి ఓర్చుకోలేకపోతున్నారు. నాకు ఇచ్చుకాలు ఆడటం, అచ్చుకు పుచ్చుకలు ఆడటం, బుట్టలో వేసుకోవటం రాదు. మంచి మంచి అంటూ అవతల వాళ్ళకి చెడు చేయటం నాకు చేత కాదు. నాటకాలు ఆడటం అంతకన్నా రాదు. చిచి, నోరేసుకుని బతుకుతుందది. మొగుడిని కొట్టి మొగసాలకెక్కే రకమైపోయింది అది. సీత పద, నేను రేడియో స్టేషన్కి తీసుకెళ్తా. హాస్పిటల్ నుంచి స్టేషన్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి వచ్చాను రఘు. మంచి పని చేసావే. అది చేయవలసిన పని నువ్వే నెత్తనేసుకున్నావు. మంచి రోజు జాయిన్ అవ్వలేదని ఫీల్ అయ్యాను నేను. ఇక దాన్ని వెనకేసుకురాకు. ఆ విషయం వీడికి ఇప్పటికి 100 సార్లు చెప్పా. సరే అని కూడా చెప్పాను కదా. నీ మనసు మెత్తనిది. ఆ మనసు ఎలా ఆగుతుందా అని వాడి ఉద్దేశం. బాగా చెప్పావు నాన్నమ్మ. సీత, మంచి కాఫీ తెచ్చివ్వవే. ఏమైందో ఏమిటోనని తెగ టెన్షన్ పడిపోయాను. అలాగే అమ్మమ్మ గారు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాన్నమ్మ, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అలాగేరా.
ఏమండి ఒకసారి ఈ పాము పడగల్ని చూడండి. ఇద్దరు కూతుళ్ళకి చెరో ముడుపు కట్టానండి. స్వామి, నా కూతుళ్ళిద్దరూ ఒకింటి కోడళ్లే అయినా వాళ్ళ జీవితాలు తలో రకంగా ఉన్నాయి. తన బాధ్యతలు మర్చిపోయి మరో దారిలో వెళుతూ రేపటి గురించి ఆలోచించకుండా ఒకరు, అన్ని బాధ్యతలు తనవే అని నెత్తిమీద వేసుకుని బాధపడుతూ ఇంకొకరున్నారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దు స్వామి. ఇద్దరూ ఆనందంగా బతికేలా దీవించు. నీకు వల్లీ కళ్యాణం చేయిస్తాను. ఏంటి సావిత్రి, ఏదో గట్టి మొక్కినట్టున్నావు? నీ మొక్కు తీరడానికి స్వామిని చాలా కష్టపడేలా చేశావా? భగవంతుడికి కష్టమైంది సాధ్యం కానిది ఏముంటుందండి? ఏ మొక్కైనా నా పిల్లలు చల్లగా ఉండాలనే కదా. అందుకే ఇద్దరి కాపురాలు ఓ కొలిక్కి రావాలి స్వామి అని పడగలు వేసి వల్లీ కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను. కళ్యాణం ఆశ పెట్టి పెద్ద బరువే దేవుడి నెత్తినెత్తావు. ఏం మాటలండి అవి? దేవుడి నెత్తిమీదకి బరువెత్తడం ఏమిటి? మన వల్ల కానిదేమున్నా కూడా ఆ దేవుడికే కదా చెప్పుకోవాలి. ఆయన భగవంతుడు, మొత్తం తెలుసు. మరి అన్నీ తెలిసిన ఆయనకి మళ్ళీ చెప్పుకోవడం దేనికి? మొక్కుకోకపోతే ఆయనకి తెలీదా? సర్లేండి, నా మొక్కు నాదే. వస్తామండి. ఛ! ఏదో రకంగా తర్వాత మేనేజ్ చేయొచ్చు అనుకుంటే టైంకొచ్చి టోటల్గా నన్ను బ్యాట్ చేసింది అక్క. సందు దొరికేసరికి నోరు పెంచింది ఆవిడ. నేను ఆవిడకి పోను పోను చెడైపోతున్నాను, తను మరీ మంచిదైపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. నా దారికి సరదాలకి అడ్డు రాకుండా చేయాలి. మరీ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇదొకటి మధ్యలో. హాయ్ స్వర్ణ, ఆ చెప్పారోరా? ఏంటి వాళ్ళ క్లబ్కి రాలేదు? బయలుదేరాను, కానీ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఏంటి మళ్ళీ ఆ ముసలాడు ఏమైనా గొడవ చేసిందా? అది అయిందనుకో, కానీ దానికన్నా ముందు ఓహో అలాగా. ఏ లేదు, క్లబ్కి రాలేదని ఫోన్ చేశాను. థ్యాంక్స్. థ్యాంక్స్ సరే గానీ మరి లక్కీ క్వీన్ పార్టీ ఇవ్వవా? పార్టీనా? పార్టీనా అంటావేంటి? నీకు క్లబ్ లక్కీ క్వీన్ ఇచ్చింది, కానీ క్లబ్కి నువ్వేం ఇవ్వవా? ఇవ్వకపోతే బాగుండదు, బంకా అనుకుంటారు. సరేలే, ఇద్దాం. ఇద్దాం కాదు, ఇవ్వాలి. రొటీన్ గా క్లబ్ లో కాకుండా కాస్త స్పెషల్ గా అరేంజ్ చేయి. స్పెషల్ గా అంటే? ఏ స్టార్ హోటల్లోనో, ఏ పిక్నిక్ స్పాట్ లోనో, లేదా ఏదైనా ఒక ప్రైవేట్ ప్లేస్ లో అరేంజ్ చేయి. కాస్త వెరైటీగా ఉంటుంది. నువ్వు పార్టీ అరేంజ్ చేస్తానంటే మీ పెద్దావిడ లెవెల్ గల ఆవిడ్ని నేను చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తాను. నీ లెవెల్ పెరుగుతుంది. అలాగా, అరేంజ్ చేస్తాలే. ఎక్కడ? మీ ఇంట్లో చేస్తావా? భలే అడిగావు. ఇంట్లో ఇస్తే ఇబ్బంది జరుగుతుంది, కానీ పార్టీ జరుగుతుందా? మరి మా విల్లా ఉంది కదా, అందులో అరేంజ్ చేస్తా. గుడ్, బాగుంటుంది. అలాగే, కానీ సాయంత్రం ఓకేనా? బావతో మాట్లాడి సెట్ చేస్తా. డౌటా? నో 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 డౌట్, డెఫినెట్ గా అరేంజ్ చేస్తా. బావతో మాట్లాడంటున్నావు కదా. బావ కూడా రావాలి కదా, అందుకు. ఓకే ఓకే, సరే ఉంటాను, బాయ్. బాయ్. చెప్పు స్వర్ణ. బావా, అలాగే ఇద్దాం.
పిన్ని గారు, అమ్మా సీత, మామయ్య గారు కూర్చోండి, నానమ్మ వస్తుంది. నానమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి. అనుకున్నాను ఇప్పుడే ఇంతో అన్నాను, నువ్వు వచ్చావు. ఏమిటి విశేషం? పూలు పళ్ళు ఉన్న ప్లేట్తో వచ్చావు. అసలేం జరిగిందంటే, ఇద్దరూ ఆనందంగా బతికేలా దీవించు. నీకు వల్లి కళ్యాణం చేయిస్తాను. పంతులు గారిని సంప్రదిస్తే ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. వల్లి కళ్యాణమా? మంచిదే సావిత్రి, అటు ఇటు కూడా మంచిదే. దానికే మిమ్మల్ని మగపెళ్లి వారి తరపున రావాలని ఆహ్వానించడానికి వచ్చా. ఎలాగూ మేము మగపిల్లల తరఫు వాళ్ళమే కదమ్మా, తప్పకుండా వస్తాం. సావిత్రి, పూజకి నీ పిల్లల్ని ఇంటికి పంపిస్తానులే. బ్రతికాను. ఇవాళ పార్టీకి ఏం ఆటంకం వస్తుందో అనుకున్నా. ఇక మేం వెళ్ళొస్తాం పిన్ని గారు. అమ్మా, కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి. అవునవును, కూర్చోండి. సావిత్రి, సీత రేడియో స్టేషన్లో మళ్ళీ జాయిన్ అయింది. రేడియో స్టేషన్లోనా? ఎందుకు పిన్ని గారు? నేనే చేరమన్నా. తనకు ఆ ఉద్యోగం అంటే ఇష్టం. ఎందుకు అంతగా ప్రేమించే ఉద్యోగాన్ని వదులుకోవడమని చేరమన్నా. వాడేదో చెప్తున్నాడు కానీ అసలు విషయం అది కాదు. మరేంటి పిన్ని గారు? నీ చిన్న కూతురు తింగర వేషాలు దానికి నచ్చటం లేదు. చూస్తూ ఊరుకోలేకపోతుంది. ఏమైనా అంటే మాకు మధ్య తేడాలు వచ్చేలా ఉన్నాయనుకుని ఊరికే ఉండి పంచాయతీలు పెట్టుకోవడం ఎందుకు అని దాని కాలక్షేపం అది ఎంచుకుంది. ఏంటి, నావి తింగర వేషాలా? అవునో కాదో మీ అమ్మనడుగు. అవి పోవాలనే కదా దాని ఈ పూజలు, నోములు, కళ్యాణాలు చేసేది. నావి తింగర వేషాలంటావే? ఇవాళ చేసిన పని ఏమిటే? దాన్ని ఏమంటారు? ఏం చేసావే? తిన్నగా ఉండలేకపోతున్నావా? నేను తిన్నగా ఉండటమే ఆవిడికి తింగర వేషాలు తిక్క చేష్టల్లా కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు చేసేవి మంచి, అవతల వాళ్ళు చేసేవి చెడ్డవి అనుకుంటారు. నంగనాచితనం నాకు రాదు. ఎవరిని నువ్వు నంగనాచి అంటుంది? నాచితనం ఉన్న వాళ్ళని. బయటికో రకంగా లోపలో రకంగా నడిచే వాళ్ళని. అదే ఎవరు అలా చేశారు అని అడుగుతున్నా. నాలా బయటపడలేని వాళ్ళని. అయినా అంత నొక్కి నొక్కి అడగడం ఎందుకు? నీకెందుకు అంత ఉలుకు? స్వర్ణ,